బ్రాంకైటిస్ అనేది మన శ్వాసనాళాల వల్ల వచ్చే సమస్య. ఈ సమస్య పిత్తదోషం ఎక్కువ అవటం వల్ల వస్తుంది. ఆయుర్వేదంలో శ్వాస సంబంధిత వ్యాధుల్ని టమాకర్ వాసా అని పిలుస్తారు. బ్రాంకైటిస్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. బ్రాంకైటిస్ అనేది వైరస్ లేదా బ్యాక్టీరియా శ్వాసలో కలవటం వల్ల వచ్చే వ్యాధి. నోరు, ముక్కు నుండి ఊపిరితిత్తులకి వెళ్ళే శ్వాసనాళాల వైరస్ బారిన పడి వాపుకి గురి అవుతారు. ఇలా అయినప్పుడు ఎక్కువగా శేషం ప్రొడ్యూస్ అవుతుంది. కొంతమందిలో పొగ, దగ్గు, ఎయిర్ పొల్యూషన్ లాంటి అలర్జీ కారణాల వల్ల కూడా బ్రాంకైటిస్ బారిన పడే అవకాశం ఉంది. ఈ వైరస్ బారిన పడటం చాలా సాధారణం. అయినా చికిత్సకి ఆలస్యం చేయటం వల్ల లంగ్ కెపాసిటీ పడిపోయే అవకాశం ఉంది. జలుబు, దగ్గు లాంటి వైరస్లు ఉన్నవారిలో ఎక్కువగా కాంటాక్ట్ అవ్వటం వల్ల లేదా ఏదైనా బ్యాక్టీరియా ఎదుటి వారి నుండి సోకిన ఈ వైరస్ తీసుకునే గాలిలో నుండి శ్వాసనాళాలకి పట్టుకొని కొద్ది సమయంలోనే పెరిగిపోయి శ్వాసనాళాలను వాపు గురి చేస్తాయి. ఇలా క్రమంగా వైరస్ పెరుగుతుంది. ఈ వైరస్లో 2 రకాలు ఉంటాయి. మొదటిది తీవ్రమైన బ్రాంకైటిస్. ఇది చాలా సాధారణ పరిస్థితి, మనకి తెలియకుండానే వచ్చి వెళ్ళే అవకాశం కూడా ఉంది. రెండవది క్రానిక్ బ్రాంకైటిస్. ఈ రకం ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్లో తిరిగే వారిలో లేదా ధూమపానం అలవాటు ఉన్న వారిలో వస్తుంది. ఈ రకంలో 3 నెలల నుండి 2 సంవత్సరాల వరకు ఉంటూ చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. ఈ దశలో మన రోగనిరోధక శక్తి రోగంతో పోరాడే సమయంలో ఇంకా ఎక్కువగా ఉబ్బుతూ ఎక్కువ శ్రేష్టాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. బ్రాంకైటిస్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. దగ్గుతో అధికంగా శ్రేష్టం రావడం, బాడీ పెయిన్స్, ఊపిరి ఆగిపోవడం, తలనొప్పి రావటం, గురక ఎక్కువగా పెట్టడం, జ్వరం రావటం, ఛాతీ బిగుతూ మరియు అసౌకర్యంగా ఉండటం, గొంతు మంట రావడం, ముక్కు బ్లాక్ అవ్వటం లేదా సైనస్ లక్షణాలు కనపడడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. బ్రాంకైటిస్ తగ్గడానికి తీసుకోవాల్సిన ఆహారం: బ్లాక్ సీడ్స్, యాపిల్స్, స్పినాచ్, బ్రోకలీ, టర్మరిక్, అవకాడో, బనానా, జింజర్, వాల్నట్, రాడిష్, మష్రూమ్స్, క్యారెట్, హనీ వాటర్, ఆరెంజ్. తీసుకోకూడని ఆహారం: వైన్, పికిల్స్, లెమన్, ఫ్రైడ్ ఫుడ్స్, సిగరెట్, కూల్ వాటర్, సాఫ్ట్ డ్రింక్స్, ఆల్కహాల్ లాంటివి తీసుకోకుండా ఉండటం మంచిది. బ్రాంకైటిస్ ఉన్నవారు ఎవరి దగ్గర ఉండకుండా ఉండటం చాలా మంచిది. దీనివల్ల అవతలి వారికి వ్యాధి సోకే అవకాశం తగ్గుతుంది. ఆయుర్వేద ఔషధాలు బ్రాంకైటిస్ ఉన్నవారిలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ బ్రాంకైటిస్కి బాలు హెర్బల్స్లో అద్భుతమైన మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. బ్రోనైటిస్ అంటే శ్వాసనాళాల్లో వాపు అని అంటారు. బాలు హెర్బల్స్లో బ్రోనైటిస్కి చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. అవి వచ్చేసి సీతాఫలాది అని పౌడర్ ఉంటుంది, దీంతోపాటు తాలిసాది అని పౌడర్ ఉంటుంది. 2 పౌడర్స్ కాంబినేషన్లో వాడుకోవాలి. దాంతోపాటు శ్వాసకుదాకరస్ అని ట్యాబ్లెట్ ఉంటుంది అండ్ మహాలక్ష్మి విలాసరస్ అని ట్యాబ్లెట్ ఉంటుంది. విత్ స్వర్ణభస్మి కాంబినేషన్తో తయారు చేస్తారు. బీకాఫ్ సిరప్ ఉంటుంది. బీకాఫ్ సిరప్లో వచ్చేసి ఏంటంటే వాసవ, కంటకారి, తులసి, ఎస్టుమధు, హరితాకి కాంబినేషన్తో ఉంటుంది. అండ్ వాసవ లేహం అని ఉంటుంది, హల్వా జామ్ టైప్ ఉంటుంది. దాంతోపాటు కాంచనర్ అని గుగ్గులు ఉంటుంది. ఈ శ్వాసనాళాల్లో వాపు వచ్చేసి ఏంటంటే బ్రోనైటిస్ మనకి వైరస్ ద్వారా వైరస్ నుంచి వస్తుంది. అంటే గాలి నుంచి కానీ లేదంటే ఎవరైనా తుమ్మినప్పుడు, తగ్గినప్పుడు కానీ ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన గొంతులో నొప్పి ఉండడం కానీ, అంటే మాటలు స్పష్టంగా క్లారిటీగా రాకపోవడం కానీ, గొంతు బొంగుపోవడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ తాలిసాది, సీతాఫలాది పౌడర్స్ 2 తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ వైరస్ని అక్కడనే గొంతు దగ్గరనే స్టాప్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు మనకు గొంతు నొప్పికి సంబంధించిన ప్రాబ్లం అనేది రాకుండా ఉంచుతాయి ఇవి 2 వచ్చేసి. అండ్ వీటితో పాటు ఏంటంటే ఈ శ్వాసకుదాకరస్ అని ట్యాబ్లెట్ వచ్చేసి ఏంటంటే ఈ పిత్తదోషం వల్ల వచ్చే ప్రాబ్లం అనేది క్లియర్ చేయడానికి మనకు శ్వాసకుదాకరస్ అని చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ఈ బ్రోనైటిస్ వచ్చేసి స్పెషల్లీ పిత్తదోషం వల్ల వస్తుంది. ఈ పిత్తదోషాన్ని తగ్గడానికి శ్వాసకుదాకరస్
అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మహాలక్ష్మి లాస్ట్రాస్ వచ్చేసి ఏంటంటే మన శ్వాసనాళాలలో వైరస్ పేరుకుపోయి శ్వాసనాళాలు డ్యామేజ్ అవ్వడం వల్ల వాపు వస్తున్నాయి కాబట్టి శ్వాసనాళాల నుంచి మన గాలి అనేది ప్రతి పార్ట్కి ఈజీగా అందడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. శ్వాసనాళాలను యాక్టివ్గా ఉంచడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మహాలక్ష్మి లాస్ట్రాస్. బీకాఫ్ సిరప్, ఈ బీకాఫ్ సిరప్ వచ్చేసి ఏంటంటే మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ లంగ్స్ ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి రాకుండా వస్తుంది. ఈ బ్రోనైటిస్ అంటే శ్వాసనాలలో వాపు వచ్చినప్పుడు మనం ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మన ఊపిరితిత్తులు కొంచెం హెల్తీగా ఉండడానికి ఈ బీకాఫ్ సిరప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ శ్వాసనాలలో వాపు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఫ్లమ్ కూడా చాలా ఎక్కువగా అవుతుంది, శ్లేషం అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి తెమ్మడ అనేది ఎక్కువగా వస్తుంది. వాసవలేయం తీసుకోవడం వల్ల వచ్చేసిందంటే ఈ తెమ్మడ అనేది తొందరగా తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అంటే ఆ తెమ్మడ రూపంలో ఆ వైరస్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. అండ్ కాంచనార్ గుగ్గుల్ ట్యాబ్లెట్ ఉంటుంది. కాంచనార్ గుగ్గుల్ ట్యాబ్లెట్స్ వచ్చేసి ఏంటంటే ఈ శ్వాసనాలలో వాపు ఉంటుంది కదా, స్పెషల్లీ ఆ వాపును తగ్గడానికి కాంచనార్ గుగ్గులు వచ్చేసి మనకి యూజ్ అవుతుంది. ఇవి ఎలా యూజ్ చేయాలి అని అంటే సీతాఫలాది తాలిసాది ఈ 2 పౌడర్స్ వచ్చేసి 2 మిక్స్ చేసిన పౌడర్ 1 టీ స్పూన్ గోరెచ్చని గ్లాస్ వాటర్లో 1 టీ స్పూన్ కలుపుకొని తాగాలి, లేదంటే తేనెలో అయినా మిక్స్ చేసుకొని తీసుకోవాలి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్. అండ్ శ్వాసకుతక రోస్ వచ్చేసి ఏంటంటే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ 2 ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, మార్నింగ్ అండ్ నైట్ 2 టైమ్స్ వేసుకోవాలి. అండ్ మహాలక్ష్మి లాస్ట్రాస్ వచ్చేసి ఏంటంటే డైలీ 1 ట్యాబ్లెట్ వేసుకోవాలి, నైట్ టైం 1 ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. బీకాఫ్ సిరప్ వచ్చేసి ఏంటంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ ఒక 20 ml సిరప్ 20 ml వాటర్ తీసుకోవాలి, తీసుకున్నప్పుడల్లా షేక్ చేసి తాగాలి. అండ్ వాసవలేహం వచ్చేసి ఏంటంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ 1 టీ స్పూన్ డైరెక్ట్ తీసుకోవాలి, డైలీ 2 టైమ్స్, లేదంటే పాలలో కలుపుకొని తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ కాంచనార్ గుగ్గులు వచ్చేసి ఏంటంటే మార్నింగ్ 2 నైట్ 2 ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ డైలీ 2 టైమ్స్ తీసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా వచ్చేసి ఏంటంటే మీరు ఒక 3 months అలా యూజ్ చేసుకోవాలి. మీకు రిలీఫ్ అనేది ఇమ్మీడియట్లీగా ఉంటుంది, ఒక 10 days 1 weekలోనే రిలీఫ్ అనేది ఉంటుంది. కంటిన్యూస్గా యూజ్ చేస్తే ఈ శ్వాసనాళాలలో పెరిగిపోయిన వైరస్ను తగ్గించి ఆ వాపును అనేది తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు. మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి. ధన్యవాదాలు.